వంట చేస్తున్న చంద్రిక దగ్గరికి సవతి తల్లి రాధిక వచ్చింది. ఏం చేస్తున్నావు చంద్రిక? నాన్న కోసం దోశలు వేస్తున్నాను పిన్ని. వేసిన దోశలు చాలు, నీతో మాట్లాడేదుంది, హాల్లోకి రా. సరే పిన్ని, ఈ ఒక్క దోశ కాల్చేసి వస్తాను, మీరు వెళ్ళండి అని చంద్రిక చెప్పింది. రాధిక కిచెన్ నుంచి హాల్లోకి వచ్చింది. హాల్లో హరిత మౌనంగా నిలబడి ఉంది. కాసేపటికి చంద్రిక వచ్చింది. చెల్లి హరితని చూసింది. తనలో హరితని కూడా పిన్ని పిలిచినట్టుంది. ఇప్పుడు మా ఇద్దరికి పిన్ని ఏం చెప్పాలనుకుంటుంది అనుకొని పైకి రాధికని అడిగింది. ఎందుకు రమ్మన్నారో చెప్పు పిన్ని. నేను కాదు చెప్పేది, మీ నాన్న వస్తున్నాడు, ఆయన చెప్తాడు. అక్కా చెల్లెళ్ళు ముఖాలు చూసుకున్నారు. అప్పుడే వాళ్ల దగ్గరికి తండ్రి నాగయ్య వచ్చాడు. మీ కూతురులని పిలిచాను, వాళ్లకి విషయం చెప్పండి. ఏమైంది నాన్నా? చెప్పడానికి నాగయ్య సంశయించాడు. తడబడుతూ అది చంద్రిక, నేను అని చెప్పలేకపోతాడు. రాధిక కల్పించుకొని, ఇలా చూడండి సవతి కూతుర్లు, నేను మీ నాన్న యాత్రకి వెళ్తున్నాం. మీ ఇద్దరినీ నమ్మి ఇంటి తాళాలు ఇవ్వలేను. అందుకని మీరు మీ అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్ళండి అని చెప్పింది. చంద్రిక హరిత ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. ముఖాలు చూసుకున్నది చాలు, వెళ్ళి బట్టలు సర్దుకోండి, వెళ్ళండి. అది కాదు పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళు లేరని మీకు తెలుసు కదా. ఇప్పుడు మేం వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడుంటాం పిన్ని అని చంద్రిక అడగ్గానే రాధికకి కోపం వచ్చింది. వాళ్లు లేకపోయినా వాళ్ల ఇల్లుంది కదా, వెళ్ళి అందులో ఉండండి. మేం తిరిగొచ్చిన తర్వాత ఫోన్ చేస్తాం, అప్పుడు రండి. అది కాదు పిన్ని, ఇప్పుడు ఆ ఊర్లో అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఎలా ఉందో ఏమో. ఉన్న పళ్ళంగా మేమక్కడికి వెళ్ళి ఉండాలంటే కష్టం కదా పిన్ని. నేను చెప్తున్నాను కదా, అంతా బాగానే ఉంటుంది. ముందుగా మీరు మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళండి, వెళ్ళి బట్టలు సర్దుకోండి, వెళ్ళండి అని చెప్పింది. చంద్రిక హరిత తండ్రిని చూశారు. నాగయ్య ఏం మాట్లాడలేక తలదించుకున్నాడు. అది కాదు పిన్ని, అక్క ఎలాగూ దోశలు వేసింది కదా, వాటిని తినేసి వెళ్తాం. ఇక్కడ తినుకుంటూ కూర్చుంటే అక్కడ మీ అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లాల్సిన బస్సు వెళ్ళిపోతుంది హరిత. మీ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత నచ్చిన వంటలు చేసుకుని తినండి, వెళ్ళండి. అక్కా చెల్లెళ్ళు ఏం చేయలేక వాళ్ల గదిలోకి వెళ్లారు. చంద్రిక బట్టలు సర్దుతూ ఉంటుంది. హరిత మంచం మీద బాధగా కూర్చుంది. ఏంటక్కా ఇది? పిన్ని ఎందుకిలా చేస్తుంది? మొదటి నుంచి పిన్నికి మనమంటే కొంచెం కూడా ఇష్టం లేదు కదా చెల్లి. ఇప్పుడు సమయం వచ్చింది, మనల్ని అమ్మమ్మ వాళ్ళింటికి పంపిస్తుంది. అక్కా, అమ్మమ్మ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి మూసే ఉంది కదా, అక్కడ మనం ఎలా ఉంటాం? ఇప్పుడు వాదించినా ప్రయోజనం లేదు చెల్లి. నాన్న మన వైపు చూస్తున్న తీరు చూస్తే ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందేనా అక్కా? అవును చెల్లి, మనం ఆలస్యం చేస్తే పిన్నికి కోపం వస్తుంది. బట్టలు సర్దడం అయ్యింది, పద చెల్లి. ఇద్దరూ సంచులు పట్టుకుని హాల్లోకి వచ్చారు. నాగయ్య బాధగా కూతుర్లని చూశాడు. అతని కళ్ల నుంచి కన్నీళ్లు కారాయి. తండ్రి బాధపడుతున్నాడని అక్కా చెల్లెలకి అర్థమైంది. కాని ఏం మాట్లాడలేని పరిస్థితి. అమ్మా, అర్థం చేసుకోండి, మేం తిరిగొచ్చాక మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను. మీరు బాధపడకండి నాన్నా, మేం జాగ్రత్తగా ఉంటాం. ఇవిగో, అవసరానికి ఖర్చు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని కొంత డబ్బిచ్చింది. అంతే, అంతకు మించి ఒక్క ప్రేమ మాట కూడా మాట్లాడలేదు రాధిక. చంద్రిక హరిత ఆ డబ్బులను తీసుకుని చివరిసారిగా తండ్రిని చూసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. నువ్వు చేసిందే నాకు నచ్చలేదు రాధిక. నాకు నచ్చింది. ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి రాధిక అక్కడ్నుంచి కిచెన్లోకి వెళ్లిపోయింది. బస్సెక్కిన అక్కా చెల్లెళ్ళు సాయంత్రానికి తమ అమ్మమ్మ ఊరికి చేరుకున్నారు. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. గాలి బలంగా వీస్తోంది. ఉరుములు మెరుపులు. అక్కడ చిన్నపాటి హోటల్ కనిపించింది. అప్పుడు హరితకి ఆకలి గుర్తొచ్చింది. అక్కా, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తిని వెళ్దాం. సరే చెల్లి. ఇద్దరూ ఆ హోటల్ దగ్గరికి వచ్చారు. అక్కడ తినడానికి ఏం లేవని చెప్పారు. దాంతో ఇద్దరూ నిరాశపడ్డారు. ఒక మెరుపు మెరిసింది. అక్కా, ఎప్పుడైనా వర్షం పడేలా ఉంది. అవును చెల్లి, ముందుగా మనం ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత తినడం గురించి ఆలోచన చేద్దాం అని ఇద్దరూ ఊరి చివర ఉన్న పాత పెంకుటిల్లు తాళం తీసి లోపలికి వెళ్లారు. ఇల్లంతా దుమ్ము సాలిళ్లగూళ్లు. అయ్యో అక్కా, ఈ ఇంట్లో ఎలా ఉంటాం? ఇద్దరం కలిసి శుభ్రం చేద్దాం. మన అమ్మమ్మ ఇల్లు మనకు దేవాలయం లాంటిది.
ఇక నుంచి ఇక్కడే మన జీవితం చెల్లి. అలాగే అక్కా. ఇద్దరూ రాత్రి వరకు కష్టపడి ఇంటిని శుభ్రం చేశారు. చంద్రిక వెళ్లి ఇంటి సరుకులు తెచ్చింది. ఇద్దరూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నారు. దీపం వెలుగుల్లో అన్నం తిని పడుకున్నారు. 1 గంట గడిచిన తర్వాత వాన చినుకులు పడ్డం మొదలైంది. కొద్దిసేపటికే కుండపోత వర్షం కురిసింది. ఇద్దరూ లేచి బయట అరుగు మీద కూర్చుని వర్షాన్ని చూస్తున్నారు. అక్కా, ఎంత బాగుంది ఈ వాన. అవును చెల్లి, మనం టౌన్లో ఇలా ఎప్పుడూ వర్షాన్ని చూడలేదు కదా. అంత అదృష్టం ఎక్కడక్కా మనకి. కిటికీలు, తలుపులు అన్నింటినీ మూయమని చెప్పేది పిన్ని. చినుకు కూడా ఇంట్లో పడేది కాదు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి సమయం అలా గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు తెల్లవారింది. వర్షం తగ్గింది. చంద్రిక, హరిత కలిసి పక్కింటి లక్ష్మమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళని లక్ష్మమ్మ గుర్తుపట్టలేదు. ఎవరమ్మా మీరు? చంద్రిక, హరిత కలిసి వాళ్ళమ్మ సుజాత గురించి, అమ్మమ్మ సుభద్ర గురించి చెప్పారు. అప్పుడు లక్ష్మమ్మ సంతోషపడింది. ఇన్నాళ్లకు మీకు ఈ అమ్మమ్మ ఊరు గుర్తుకొచ్చిందా? మర్చిపోతేనే కదవ్వా గుర్తుకు రావటానికి. ఇక నుంచి ఇక్కడే ఉండటానికొచ్చాం. పనులకు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మాకు నేర్పించు. మేము కూడా ఇక్కడి పొలం పనులు, వ్యవసాయం పనులు నేర్చుకుంటాం అని చెప్పగానే లక్ష్మమ్మ సంతోషపడింది. సరే తల్లులు, ఈ రోజు నుంచే నాతో పాటు పొలం దగ్గరికి రండి. ఊరంతా పొలాలకు నాట్లు వేయటానికి వెళ్తున్నారు. వాళ్ళని చూస్తూ మీరు చేస్తుంటే పని దానికదే వస్తుంది. అలాగే అవ్వా అని ఇద్దరూ ఆ రోజు లక్ష్మమ్మతో కలిసి పొలం పనికి వెళ్లారు. బురద కదా, జాగ్రత్తగా అడుగు వేయండి అని చెప్పి లక్ష్మమ్మ బురద పొలంలోకి దిగింది. చంద్రిక, హరిత కూడా దిగారు. పొలంలో పనిచేస్తున్న వాళ్ళని చూస్తున్నారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం పడ్డం మొదలైంది. పొలం గట్టున ఉన్న పాకలో అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరితతో పాటు లక్ష్మమ్మ, జానకి, సుబ్బమ్మ, రామయ్య, చిన్నయ్య అనే రైతులు ఉన్నారు. ఉరుములు మెరుపులతో ఆకాశం అదిరిపోతుంది. ఈ వర్షాన్ని చూస్తుంటే ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అన్నాలు తినేసి కూర్చుందాం. వాన తగ్గిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెడదాం. ఏమంటారు? అవును రామయ్య మావయ్య, సమయానికి భలేగా గుర్తు చేశావు. అదే పాకలో ఒక మూల ఉన్న అన్నం డబ్బాలను వాళ్ళు తీసుకున్నారు. అక్కడే కూర్చొని తినడం మొదలుపెట్టారు. మా ఇంట్లో ఏం వండలేదు. ఉదయాన్నే తొందరగా పొలానికి రావాల్సి రావడంతో కారం పొడి, నెయ్యి వేసి కలిపిన అన్నమే తెచ్చుకున్నాను. మా ఇంట్లో కూడా అంతే. నిన్న రుబ్బిన మామిడికాయ పచ్చడుంది. అదే అన్నంలో కలిపి తీసుకొచ్చాను. మా ఆవిడైతే రాత్రి ఉండిన టమాటా కూర మిగిలిపోయింది, పారేయటం దేనికని అదే డబ్బాలో పెట్టింది. నాకేమో ఈ వానలో వేడివేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది. భలే బాగుంటుంది రామయ్య, కానీ అది మనకు సాధ్యం కాదు. ఆ మాటలు చంద్రికని ఆలోచింపచేశాయి. చంద్రిక, మీరు అన్నం డబ్బాలు తెచ్చుకోలేదా? లేదవ్వా, కాసేపు ఉండిపోవచ్చని వచ్చాం అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అక్క చెల్లెళ్ళకి అన్నం ముద్దలు తినిపిస్తారు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు కారతాయి. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున అందరూ పొలం పనులు చేస్తుంటారు. కాసేపటికి వర్షం పడ్డం మొదలయ్యింది. హరిత, మనం ఇంటి నుంచి వస్తూ శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకొచ్చాం కదా. అవునక్కా, పొయ్యి కూడా పాకలో ఉంది, కట్టెలు కూడా ఉన్నాయి. అయితే ఈ చల్లని వానలో కారమన్నం తినే బదులు అందరికీ వేడివేడి వంట చేసి పెడితే ఎలా ఉంటుంది? అదే నేను కూడా అనుకుంటున్నానక్కా అంటూ అక్కా చెల్లెళ్ళు మాత్రం పాకలో వంటలు చేస్తుంటారు. అందరూ పాకలోకి వచ్చారు. చంద్రిక, హరిత చేస్తున్న వేడివేడి వంటలు వాళ్లకు నచ్చాయి. డబ్బులిచ్చి కొనుక్కోవటం మొదలుపెట్టారు. అలా అక్కా చెల్లెళ్ళు రోజూ పాకలో కమ్మని వంటలు చేస్తూ మధ్యాహ్నం పొలం పనులు చేయటానికి వచ్చిన వాళ్ల ఆకలి తీరుస్తున్నారు. వాళ్ళిచ్చే డబ్బులతో ఆ ఊర్లో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు.